దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ వీడియో అనేది మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు సాంగ్లో ఫస్ట్ వచ్చే లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, నాకు ఫస్ట్ వచ్చే 3 లిరిక్స్ కూడా ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. సో అక్కడ వరకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇంక్స్ప్లెక్టర్ వీడియోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఆ ఇంక్స్ప్లెక్టర్ వీడియో క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని కావాలంటే కొద్దిగా స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 1.2x ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడనే దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఆ ఇంక్స్ప్లెక్టర్ ఇమేజ్ ఉంది కదా, వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని చూడండి, ఆ ఇంక్స్ప్లెక్టర్ చుట్టూ ఉన్న బ్లాక్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయింది. ఇలా ఎరేజ్ చేసుకున్నాక ఆ వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేప్స్లో స్క్వేర్ సైజ్ షేప్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఎండ్ అవుతుంది 3.04 కన్నా కదా, అక్కడ వరకు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఆ ఇంక్స్ప్లెక్టర్ వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని షేప్ పైకి తీసుకెళ్ళాలి. చూడండి, మనకు యాడ్ చేసిన రెక్టాంగిల్ పైకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళి చూడండి, ఇలా పైన కనుక యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ ఇంక్స్ప్లెక్టర్ వీడియోని అదేవిధంగా కింద యాడ్ చేసుకున్న రెక్టాంగులర్ ఇమేజ్ ఆ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన మనకు గ్రూప్ అండ్ మాస్క్ మిడిల్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకి ఈ విధంగా అయితే కనుక అప్లై అయిపోయింది. సో మనం కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని మిడిల్లో ఉన్న కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏది కనుక బ్లూ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేసి సో మీకు కావాలంటే గ్రీన్ కలర్, బ్లూ కలర్, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. సో తర్వాత దీనికి షాడో కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని సో ఆ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక బార్డర్ అండ్ షాడోని క్లిక్ చేసుకొని ఇక్కడ షాడో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఆల్ఫా వచ్చేసి 100 ఉంది కదా, నేను ఒక 26 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో 26 and 24 అలా ఇచ్చేసుకొని లైట్గా షాడో అనేది అప్లై అయిపోతుంది. సో మనకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సో ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మనం లిరిక్స్ కూడా యాడ్ చేయాలి. సో ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు 3 లైన్స్లో 3 లిరిక్స్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని పైన ఫాంట్ ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ సైజ్ నేను ఒక 36గా అయితే ఇచ్చేస్తున్నాను. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ టెక్స్ట్ అయితే కనుక ఇచ్చేసుకోండి. సో నేను ఒక 32 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు చూడండి ఈ టెక్స్ట్ కూడా మనకు అది 3.04 సెకండ్స్ కాడికి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకి ఇవైతే కనుక యాడ్ అయిపోయినాయి కదా. సో మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ఇంక్స్ప్లెక్టర్ వీడియో ఉంది కదా, అంటే గ్రూప్ అండ్ మాస్క్, దాన్ని కొద్దిగా జూమ్ చేసుకుందాం. సో ఆ గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని కొద్దిగా నేను జూమ్ చేస్తున్నాను. సో ఆ గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో థర్డ్ వన్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్గా ఇలా జూమ్ చేసుకోండి. లైట్గా మనకి చూడండి ఇప్పుడు జూమ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా దాంతోపాటు టెక్స్ట్ కూడా లైట్గా జూమ్ చేసుకోండి, ఎందుకంటే మన టెక్స్ట్లో కూడా అది ఎగ్జాక్ట్గా సరిపోని ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకు 2 కూడా జూమ్ అయిపోయినాయి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ లిరిక్ అదేవిధంగా గ్రూప్ అండ్ మాస్క్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ మూడింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, టెక్స్ట్, లిరిక్, అదేవిధంగా గ్రూప్ అండ్ మాస్క్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆ మూడింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన గ్రూప్ అనే ఆప్షన్ ఫస్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక గ్రూప్గా క్రియేట్ అయిపోయింది. చూడండి,
సో ఇప్పుడు ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇక్కడ రొటేషన్ సెకండ్ రొటేషన్ ఆప్షన్ కదా దాన్ని క్లిక్ చేసుకొని గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్, మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 8 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర 8 డిగ్రీస్ ఇచ్చేసుకోండి, మిడిల్లో 0నే ఉంచేసుకోండి, ఎండ్లో -5 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక ఇప్పుడు థర్డ్ వన్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. మిడిల్, ఫస్ట్, లాస్ట్లో యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ టోటల్గా జూమ్ చేసుకోండి ఇలా ఫుల్గా. సో నేను ఫుల్గా జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో జూమ్ చేసిన మనకి ఇలా చూడండి ఆ లిరిక్ మొత్తం కూడా ఇలా పైకి వస్తాను చూడండి. ఇలా నేనైతే జూమ్ చేస్తాను ఒక 5400 వరకు ఇలా జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో జూమ్ చేస్తే చూడండి ఇలా జూమ్ ఇన్ అవుతుంది. ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి నేను ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నానో ఆ విధంగా గ్రాఫ్ ఇచ్చేసి చూడండి ఈ విధంగా జూమ్ ఇన్ అవుతుంది చూడండి. సో ఇలా జూమ్లో నుంచి జూమ్ ఇన్ అవుతుంది. సో మీరు సెకండ్ కీ ఫ్రేమ్ మనం జూమ్ ఇన్ ఇచ్చాం కదా, సో థర్డ్ కీ ఫ్రేమ్కి కొంచెం తక్కువ ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ థర్డ్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ కంటే తక్కువ ఉండాలి. సో నేను చూడండి 22 ఉంది కొద్దిగా తగ్గిచ్చేస్తున్నాను చూడండి ఇంకా. సో మన థర్డ్ కీ ఫ్రేమ్ కొంచెం లైట్గా తక్కువ ఇచ్చేసుకోండి. సో తక్కువ ఇచ్చేసుకొని మనకు లైట్గా జూమ్ తక్కువ ఉన్నట్టుగా వస్తుంది చూడండి. సో నేను లైట్గా తక్కువ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. తక్కువ ఇచ్చేసి చూడండి మనకు లైట్గా జూమ్ ఇట్లా రొటేట్ అవ్వకుంటూ జూమ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో చూడటానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ చూడండి ఇలా జూమ్ ఇన్లో వచ్చేసి లైట్గా ఇలా రొటేట్ అవ్వకుండా జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది, చిన్నగా అవుతూ ఉంటుంది. ఇలా మనకు టోటల్గా ఫస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ గ్రూప్ని మనం క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఉంది కదా ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఆ గ్రూప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకొని లేయర్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సో నెక్స్ట్ గ్రూప్ కూడా యాడ్ అయిపోయింది. సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇందులో లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ ఏమైతే వస్తున్నాయో ఆ 3 లిరిక్స్ని కూడా ఇలా స్టెప్ బై స్టెప్గా మీరైతే కనుక యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 3 లిరిక్స్ కూడా కంప్లీట్ అవుతాయి చూడండి. సో నేను ఇంకో థర్డ్ లిరిక్ యాడ్ చేయలేదు ఇందులో, సెకండ్ దాంట్లో చూడండి ఆ థర్డ్ లిరిక్ కూడా యాడ్ చేసుకుంటే మనకు వచ్చే 3 లిరిక్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు లిరిక్స్ మరి దగ్గరగా కొంచెం దగ్గర ఆనుకొని వచ్చినాయి అనుకో, ఇలా ఆనుకొని వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒక టెక్స్ట్ స్పేసింగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్పేసింగ్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్లో కొద్దిగా ఇచ్చేసుకుంటే మనకు ఆ లైన్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. మరి మీకు ఇరికిరికి వస్తే కనుక ఆ స్పేసింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి బ్యాక్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ గ్రూప్ అండ్ మాస్క్ని క్లిక్ చేసుకొని అక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుని చూడండి కలర్లో మనకి ఇలా ఆ ఇంక్ స్పెక్టర్ కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఎల్లో కలర్ కనుక అప్లై చేశాను. ఇలా మనకు సెకండ్ గ్రూప్లో 3 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు 2 కూడా రివర్స్లో రావు, 2 కూడా ఈక్వల్గా వస్తున్నాయి కదా, రివర్స్లో రావాలి కాబట్టి ఆ సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో రొటేషన్ ఆప్షన్లో మనం ఫస్ట్ కీ ఫ్రేమ్ 8 డిగ్రీస్ ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు -8 ఇచ్చేసుకోవాలి. సో -8 ఇస్తే రివర్స్లో వస్తుంది. అదే ఇంకా లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర -5 ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు +5 ఇచ్చేసుకోండి. సో ఫస్ట్ది ఏమో చూడండి ఇలా లెఫ్ట్కు మూవ్ అయినట్టు రొటేట్ అయినట్టుగా వస్తుంది. చూడండి ఫస్ట్ది ఏమో ఇలా రైట్కి మూవ్ అయినట్టుగా వస్తుంది, సెకండ్ది ఏమో లెఫ్ట్కి మూవ్ అయినట్టుగా రివర్స్లో వస్తూ ఉంటాయి. ఇలా మనం ఒకటేమో రైట్కి ఒకటేమో లెఫ్ట్కి మూవ్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక మనకు సెకండ్ వచ్చే ఆ 4th 5th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా అక్కడ కట్ అయిపోతాయి. సో మనకు సాంగ్లో 4th 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడే ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో నేను ఇంకోటి కూడా పేస్ట్ చేసి దాన్ని కూడా కలర్ అనేది యాడ్ చేశాను, పింక్ కలర్ యాడ్ చేశాను. సో టెక్స్ట్ కూడా రీఎడిట్ అయితే కనుక చేశాను. ఇక్కడ టెక్స్ట్ కలర్ నేను ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాను. సో మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్, వైట్ కావాలంటే వైట్ అయితే ఏవైనా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలానే మీరు ఒక్కొక్క గ్రూప్ కూడా యాడ్ చేసుకుంటూ మనకు లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో ఎగ్జాక్ట్గా కట్ అయ్యేలా కట్ చేసుకుంటే లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరైతే కనుక కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకొని చూడండి ఒకటేమో రైట్కి మూవ్ అవ్వకుండా ఒకటేమో లెఫ్ట్కి మూవ్ అవ్వకుండా ఇలా జూమ్ అవుతూ ఉంటాయి. సో పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది.